అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా అండ్ రుచికరంగా ఉండే అరటికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. తక్కువ పదార్థాలతో త్వరగా అయ్యే ఈ వంటకం వేడి వేడి అన్నంతో చాలా బావుంటుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక అరటికాయ, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక 10 కరివేపాకు రెమ్మలు, ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. అలానే కొంచెం బెల్లం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పకోడీలకి కోసినట్లుగా సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని 4 పలకలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అరటికాయని మొత్తం వీడియోలో చూపించిన విధంగా అరటికాయ పొట్టు మొత్తం తీసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కాసేపు పక్కన పెట్టాలి. సో ఈలోపు మనం రెడీ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 12 వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఈ పులుసులో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పుని కూడా ఈ టైంలో యాడ్ చేయాలి. ఎందుకంటే ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఉల్లిగడ్డ త్వరగా మగ్గుతుంది. అలానే వెజిటేబుల్స్కి కూడా కొంచెం సాల్ట్ అనేది తగులుతుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా మనం ఉప్పుని యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కొంచెం అల్లం, ఒక ఎల్లిపాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా దంచుకున్న తర్వాత దీనిని కూడా వేసేసుకోవడమే ఆనియన్స్లో. సో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఇది కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఆ విధంగా మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికేలోపు మనం చింతపండు గుజ్జుని రెడీ చేసుకుందాం. సో మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండుని, ఇప్పుడు ఆ చింతపండు పిప్పి మొత్తం పక్కన పెట్టి చింతపండు రసం సపరేట్ చేయడమే. ఈలోపు మళ్ళీ ఒకసారి అరటికాయ ఉడికిందో లేదో చూద్దాం. చూసారు కదా, కొంచెం ఉడికింది. సో ఈ టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కారంని కూడా యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవడమే. సో ఇది వేగేలోపు మనం దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏందో చూసుకుందామా. ఈ అరటికాయలో ఫైబర్ ఇంకా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. ఇది మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఎనర్జీ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేయడంలో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇది లో ఫ్యాట్ అవ్వడంతో మన హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అలానే డైలీ ఫుడ్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఒకసారి ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేద్దాం. చూసారు కదా, ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ టైంలోనే మనం ఏదైతే చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని వీడియోలో చూపించిన విధంగా మొత్తం వేసుకోవడమే. సో ఈ చింతపండు రసానికి మొత్తం ఒక 3 ఏదైతే గిన్నె చూపిస్తున్నామో దాంతో 3 గిన్నెల వాటర్ పడుతుంది మనకి. సో ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడే మనం ఏదైతే బెల్లం పెట్టుకున్నామో ఆ బెల్లం కూడా యాడ్ చేసుకోవడమే. సో బెల్లం యాడ్ చేసిన తర్వాత సో దానికి తగ్గట్టు వాటర్ ఏమైనా మళ్ళీ పడతాయి అనుకుంటే కొన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. సో ఎంతో టేస్టీ అయిన అరటికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది మనకి.
చూసారు కదా, ఆఫ్టర్ 8 మినిట్స్ చూడండి మొత్తం ఆయిల్ రిలీజ్ చేస్తుంది. మొత్తం ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఉడుకుతుంటే ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, వాటర్ అనేది ఇంకా కొంచెం పల్చగా ఉంది కదా, ఇంకో 5 మినిట్స్ ఉంచితే సో మనకి ఏంటి అంటే పులుసు అనేది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వస్తుంది. సో మళ్ళీ ఇంకొక 5-10 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెడదాం. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, మన పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేస్తే అంతే, ఇంకా అయిపోతుంది. ఎంతో సింపుల్ అండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈరోజు నేను చేసిన అరటికాయ పులుసు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ అయిన వంటల కోసం మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.